ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సంఘం అనేది వృద్ధి పొందుకోవాలి అంటే, క్రీస్తు స్వరూపంలోనికి రావాలి అంటే, నాయకుడిగా కాపరిగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? అంటే నా అభిప్రాయం అండి, ఖచ్చితంగా మారు మనసును గురించిన ప్రకటన చేయాలి, పశ్చాత్తాపాన్ని గురించిన ప్రకటన చేయాలి, గద్దింపులు ఇవ్వాలి, హెచ్చరికలు జారీ చేయాలి. కొంతమంది వారి బాణీలో కొంతమంది ఎక్కువగా ఆదరణ మాటలు, ఎక్కువగా దేవుడు మీకు అది చేస్తాడు ఇది చేస్తాడని ఆశీర్వాదాల గురించి చెప్తారు, కానీ వీటి గురించి ప్రస్తావన ఉండదు. ఇప్పుడు నేను ముందు చెప్పిన వాటి గురించి ప్రస్తావన ఉండదు. వాటితో పాటు ఆశీర్వాదాలు, ఆదరణ మాటలు కూడా చెప్పాలి. వాటితో పాటు హెచ్చరికలు, గద్దింపులు, మారు మనసు, సువార్త ప్రకటన ఇవన్నీ చేసిన నాడే సంఘము క్షేమంగా ముందుకెళ్తుంది.